మనం ప్రాబబిలిటీ హెడ్డింగ్ పెట్టుకుందాం. సో మనం ప్రాబబిలిటీ హెడ్డింగ్ పెట్టుకున్నాం. అసలు యాక్చువల్గా ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబబిలిటీ అంటే మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ప్రాబబిలిటీ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా క్లమ్జీగా ఉంటుంది. సో అవి ఏమీ లేకుండా మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ప్రాబబిలిటీ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అంటే సంఘటన జరిగే అవకాశం ఎంత ఉంది అంటే ఎంత మన పర్సంటేజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం 50% 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అంటాం, 100% ఖచ్చితంగా అవుతుందని చెప్తాం. సో అలాగా చెప్పే వాటిని మనం ప్రాబబిలిటీలో చెప్తాం. సో డెఫినేషన్ అనేది చూద్దాం. సింపుల్ డెఫినేషన్: హౌ లైక్లీ an event is to occur. దీని మీనింగ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక సంఘటన అనేది జరిగే ఒక అవకాశం ఎంత ఉంది అని చెప్పడమే ప్రాబబిలిటీ. సో మనం ప్రాబబిలిటీ అనేది నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ నెంబర్, ఎందుకంటే మన మ్యాథమెటిక్స్ అంటేనే మన నెంబర్స్ కదా. సో దానికోసమనే మన నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తాము. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిప్రజెంట్ చేస్తాం? మనం బిట్వీన్ 0 and 1. ఈ 0 and 1 అంటే మీకు సింపుల్గా చెప్తాను, నెక్స్ట్ మీకు తర్వాత అర్థమవుతుంది నేను చెప్పే క్లాస్లో. 0 అంటే అసలు ఈవెంట్ అనేది జరగకపోవడం, 1 అంటే ఖచ్చితంగా జరుగుతుంది మనం అంటాం కదా, ష్యూర్ 100% జరుగుతుంది అంటాం కదా. సో అలాంటప్పుడు 1 యూస్ చేస్తాం. అసలు జరిగే అవకాశం లేదు, ఇంపాసిబుల్ అనేటప్పుడు మనం 0 యూస్ చేస్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి. ప్రాబబిలిటీ అంటే ఏదైనా ఒక ఈవెంట్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మనం జరిగే అవకాశం, హౌ లైక్లీ అని ఉంది కదా అక్కడ, అంటే ఎంత జరుగుతుంది అని చెప్పడాన్నే మనం ప్రాబబిలిటీ అని చెప్తాం. సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీలో యూస్ చేసే కొన్ని టెర్మినాలజీ అనేది మనం చూద్దాం. ఇప్పుడు టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ప్రాబబిలిటీ అంటే మన ప్రాబబిలిటీలో యూజ్ చేసే కొన్ని టర్మ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనకి బేసిక్స్ అనేవి ఎప్పుడైనా సరే క్లియర్గా ఉంటే మనం ఏదైనా సరే ఈజీగా చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం కొన్ని సింపుల్ టర్మ్స్ అనేవి చూద్దాం, ఇందులో ఏదైతే మనం యూజ్ చేస్తాం అనేది. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మన ప్రాబబిలిటీలో మనం ఏ ప్రాబ్లం చూసినా సరే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అని వస్తుంటుంది. సో అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ మీకు ఎక్స్పెరిమెంట్ ఒక మీనింగ్ రాస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. a trial or an operation, a trial or an operation conducted to produce an outcome. An outcome is called an experiment. ఇప్పుడు మీకు ఈ యొక్క సెంటెన్స్ మీనింగ్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటనేసి. సో ఎక్స్పెరిమెంట్ అంటే ట్రయల్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఖచ్చితంగా మనం అనుకునేదే వస్తుందని అనుకోవు. సో దానికోసమని ట్రయల్ అంటాం. ట్రయల్ అంటే మనం ఏ రిజల్ట్ కోసం చేస్తామో అది రావచ్చు రాకపోవచ్చు. సో ఇక్కడ అదే మీనింగ్, ఏ ట్రయల్ ఆర్ అన్ ఆపరేషన్ కండక్టెడ్ టు ప్రొడ్యూస్ అన్ అవుట్కమ్. అంటే ఏదైనా ఒకటి అవుట్కమ్ అంటే ఏంటి మనకి ఇక్కడ రిజల్ట్. సో అంటే రిజల్ట్ అనొచ్చు, ఫలితం అనొచ్చు. మీకు తెలుగులో రాయాలి అని అనుకుంటే ఈ అవుట్కమ్ అనేది మనకి ఏంటంటే ఫలితం అంటాం కదా. మనం ఏదైనా ఒక పని చేసాము అంటే దాని ఒక ఫలితం అంటాం, అంటే రిజల్ట్. సో ఆ రిజల్ట్ని అవుట్కమ్ అంటాం. సో మనకి ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అవుట్కమ్ కోసం, అంటే అవుట్కమ్ అంటే రిజల్ట్ రావడం కోసం మనం ఏదైతే పని చేస్తామో ఆ పనికి మనం ఎక్స్పెరిమెంట్ అని అంటాం. సో మీకు ఎక్స్పెరిమెంట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇంకొక టర్మ్ చూద్దాం మనం. నెక్స్ట్ టర్మ్ ఏంటి? శాంపుల్ స్పేస్. ఎక్కువగా మనం ఈ వర్డ్ కూడా వింటుంటాం, శాంపుల్ స్పేస్ అని చెప్పి. అసలు శాంపుల్ స్పేస్ అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ముందు శాంపుల్ స్పేస్ గురించి మీనింగ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు శాంపుల్ స్పేస్ అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ an experiment. అంటే దీని మీనింగ్ ఏంటి మనకి? ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అన్నాం కదా, అంటే ఒక ట్రయల్ చేస్తున్నాం. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏవేవి రిజల్ట్ రావచ్చు, ఆ ఏ రిజల్ట్ అనేది తర్వాత విషయం. అంటే ఏటైతే మనకి పాసిబుల్గా ఉన్న అవుట్కమ్స్ వస్తాయో వాటన్నిటిని కలిపితే శాంపుల్ స్పేస్ అంటారు. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాస్తాను. మీకు ఎగ్జాంపుల్ ఏంటి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి మనకి? సపోజ్ ఒక కాయిన్ ఉంది మనకి. ఇక్కడ కాయిన్లో మనకి వన్ సైడ్ టేల్ ఉంటుంది,
ఇంకో సైడ్ హెడ్ ఉంటుంది మనకి. సో మనం ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి టాస్ చేయడం, అంటే టాస్ మనం ఏదైనా ఒక సపోజ్ క్రికెట్ ఆడినా ఏం ఆడినా సరే ఒక గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇవ్వాలి ఆప్షన్ అనేది మనం టాస్ వేసి మనం డిసైడ్ చేస్తాం. సో టాస్ వేసేటప్పుడు మనం టాస్ అంటే ఏంటి అందరికీ తెలుసు. మనకి టాస్ అంటే కాయిన్ని మనం గాలిలో ఎగరవేయడం. సో మనం కాయిన్ని గాలిలా ఎగరవేస్తాం. ఎగరవేసేటప్పుడు మనకి ఈ గ్రౌండ్ మీద మనకి పడుతుంది, తిరిగి వచ్చేటప్పుడు పడేటప్పుడు మనకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి అవుట్కమ్స్ అని చెప్పాను కదా. ఇక్కడ అవుట్కమ్స్ అంటే రిజల్ట్ అనమాట. సో ఈ రిజల్ట్ ఏంటి మనకి ఇక్కడ ఎయిదర్ హెడ్ వస్తుంది ఆర్ టేల్ వస్తుంది. మనం చెప్తాం కదా తెలుగులో బొమ్మ బొరుసు అని చెప్తాం కదా మనం, అవే ఇక్కడ అనమాట. సో హెడ్ అయినా రావచ్చు, టేల్ అయినా రావచ్చు. సో ఇక్కడ మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి ఇక్కడ అసలు పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్లో అంటే టాస్ వేసేటప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఎయిదర్ హెడ్ ఆర్ టేల్. అంటే ఈ రెండింటిని కూడా మనం కలిపాం అనుకోండి, ఈ రెండు యొక్క అవుట్కమ్స్ కలిపితే మనకి ఏమొస్తుంది, శాంపుల్ స్పేస్ వస్తుంది. సో ఇదే మనకి డెఫినేషన్ శాంపుల్ స్పేస్ అంటే. మనకు అర్థమైంది కదా శాంపుల్ స్పేస్ అంటే ఏ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో వాటన్నిటిని మనం కలిపి చూస్తే దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. సో ఇప్పుడు ఇంకొకటి మనం చూద్దాం డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ ఏంటి మనకి ఫేవరబుల్ అవుట్కమ్. మీకు ఇక్కడ ఈ వర్డ్లోనే మీకు అర్థమైపోతుంది అసలు ఫేవరబుల్ అవుట్కమ్ అంటే ఏంటి. మీకు ఆల్రెడీ చెప్పాను, అవుట్కమ్ అంటే ఏదైనా రిజల్ట్, ఫేవరబుల్ అంటే మనం ఏది రావాలని అనుకుంటున్నామో అది. సో మీకు దీనికోసం మీనింగ్ రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. an event that has produced the desired result. desired అంటే మనకి ఏది కావాలనుకుంటున్నాం అది. డిజైర్డ్ రిజల్ట్ అంటే రిజల్ట్ అంటే అవుట్కమ్ అని చెప్పాను కదా, ఫలితం అనేసి, అది డిజైర్డ్ రిజల్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేసి, ఆర్ ఎక్స్పెక్టెడ్ ఈవెంట్, దీన్నే మనం ఫేవరబుల్ అవుట్కమ్ అంటున్నాం. ఫేవరబుల్ అవుట్కమ్ మీకు అర్థమైంది కదా, మీనింగ్ ఏముంది మనకి ఏది కావాలి, మన ఫేవర్. సపోజ్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం, ఎగ్జాంపుల్లో మనకి ఏం చెప్పాం, మనకి ఇక్కడ హెడ్ ఆర్ టేల్. మనం కాయిన్ టాస్ వేసేటప్పుడు మన హెడ్ అనుకున్నాం, సో హెడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్ మనం అనుకునేదే కదా వచ్చింది, సో అదే ఫేవరబుల్ అవుట్కమ్. సో మీకు ఇప్పుడు మీనింగ్ అర్థమైంది కదా ఫేవరబుల్ అవుట్కమ్ అంటే. ఇప్పుడు వరకు కూడా మనం 3 టైమ్స్ చూసాము. మనం ఈవెంట్ అంటున్నాం. అసలు ఈవెంట్ అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఈవెంట్ అనేసి, ఆ ఈవెంట్ అంటే ఏంటి మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఈవెంట్, మనం ఈవెంట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో ఈవెంట్ ఒక మీనింగ్ ముందు రాసి అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవెంట్ అంటే ఏంటంటే మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ outcomes, the total number of outcomes of a random experiment. అంటే మీకు అర్థమైంది కదా, ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా మనం తీసుకున్నాం, ఎక్స్పెరిమెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, మనకు టోటల్గా ఎన్ని అవుట్కమ్స్, ఎన్ని రిజల్ట్స్ వస్తాయి అనే వాటినే మనం ఈవెంట్ అంటాం. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మనం ఇందాక మనం ఏమనుకున్నాం, మనం టాస్ వేసాం కదా. సో టాస్ వేసేటప్పుడు దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 2, 1 హెడ్ అండ్ సెకండ్ 1 2. సో 2 అవుట్కమ్స్ని మనం కలిపితే ఈవెంట్ అంటాం. అది ఏదైనా అవ్వచ్చు, ఓన్లీ టాస్ అనే కాదు, మనం మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు అర్థమవుతుంటే ఇంకే ఈవెంట్స్ ఉంటాయో. సో ఈవెంట్ అని మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఇంకొక టర్మ్ చూద్దాం. ఇంకొక టర్మ్ ఏంటంటే మనకి ట్రయల్. సో మనం ట్రయల్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ట్రయల్ ఒక మీనింగ్ చూద్దాం మనం. సో ట్రయల్ అంటే ఏదైనా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, denotes doing a random experiment, ఏదైనా ఒకటి. అంటే మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వర్క్ అనుకోండి, ఒక పని అనుకోండి, ఒక ఆట అనుకోండి, ఏదైనా సరే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి ఇక్కడ. సో ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే మళ్ళీ మనకు చిన్న డౌట్ ఉంటుంది కాబట్టి. సో ఆ టర్మ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మీకు ఎందుకు ఎవ్రీ టర్మ్ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకి ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ, అది ఎప్పుడు మనకి బేసిక్స్ అనేవి వచ్చేటప్పుడు. సో అందుకోసమే బేసిక్స్ అనేవి ఏది కూడా చిన్న డౌట్ కూడా లేకుండా మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. అంటే an experiment that has a well-defined set of outcomes. మీకు అర్థమైంది కదా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏదైనా సరే మనకి వెల్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఖచ్చితంగా, అంటే మనం ముందుగా నిర్వచించడం అంటారు కదా, అంటే మనకు తెలుసు
పలానా అవుట్కమ్స్ వస్తాయి అని చెప్పేసి. సో అలాంటి వాటిని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ టాస్ ఏ కాయిన్, అంటే మనం ఒక కాయిన్ని మనం టాస్ చేసాం అనుకోండి, మనకి తెలుసు ఖచ్చితంగా ఏమొస్తుంది, ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. కానీ ఖచ్చితంగా మనం చెప్పలేము. ఖచ్చితంగా నేను ఇప్పుడు టాస్ వేసానంటే ఖచ్చితంగా హెడ్ వస్తుంది, అంటే టైల్ వస్తుందని చెప్పలేము. కానీ మనకు తెలుసు పాసిబుల్ ఏంటంటే ఉన్నాయి మనకి, హెడ్ కానీ టైల్ కానీ. సో ఐదర్ హెడ్ ఆర్ టైల్ వుడ్ గెట్. మనం ఇలాగే చెప్పగలం కానీ షూర్గా మనం చెప్పలేం. ఖచ్చితంగా 100% మనకి హెడ్ వస్తుందని మనం చెప్పలేం. సో మీకు అర్థమైన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటారు. మీకు ప్రతి టర్మ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు మీకు డౌట్ అనేది ఉండకూడదు. సో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్, ఈ టర్మ్ కూడా మీకు ఆ పేరులోనే మీకు అర్థమవుతుంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటే ఏంటంటే, ఈక్వల్లీ అంటే సమానంగా, లైక్లీ ఒకేలా ఉండడం. సో ఇప్పుడు ఏంటనేది మీకు రాస్తాను మీనింగ్. ఈవెంట్స్ దట్ హ్యావ్ ద సేమ్ ఛాన్సెస్ ఆర్ ప్రాబిలిటీ. మనం అనుకున్న ఇదంతా మన చాప్టర్ అంతా ప్రాబిలిటీ కదా, అందుకే మనం ఛాన్స్ అని రాయట్లేదు కదా, మీకు అర్థం అవడం కోసం ఛాన్స్ అని రాశాను. ఆఫ్ అకరింగ్, మీకు అర్థమైంది కదా. అంటే మనం సేమ్ ఛాన్స్ అని ఉండాలి. సేమ్ ఛాన్స్ అంటే సేమ్ పర్సంటేజ్ అవ్వచ్చు, సేమ్ నెంబర్ అవ్వచ్చు. సో అలాంటి యొక్క ఈవెంట్స్ని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మీకు ఒకే ఎగ్జాంపుల్ పట్టుకొని చెప్పిన రీజన్ ఏంటంటే, మీకు ఈజీగా అర్థం అవుతుందని చెప్పి. ఈ టర్మ్కి ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ టర్మ్కి వేరే ఎగ్జాంపుల్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళేటప్పుడు మెల్లిమెల్లిగా మిగతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సేమ్ మళ్ళీ మనం ఒక కాయిన్ని టాస్ వేయడమే. సో మనం కాయిన్ అనేది మనం టాస్ వేసాం. సో వెన్ వీ టాస్ ఏ కాయిన్, మనం వేసేటప్పుడు ఏమవుతుంది, సేమ్ ఛాన్సెస్ వస్తాయి. హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. దేర్ ఆర్ ఈక్వల్ ఛాన్సెస్, అంతే కదా. టూ టీమ్స్ ఉన్నాయి మనకి. 2 టీమ్స్ ఉండేటప్పుడు మనకి ఛాన్స్ ఇద్దరు కూడా సేమ్ ఛాన్స్, 50-50 ఛాన్స్ ఉంటాయి కదా. మనం హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో సేమ్ టైల్ పడడానికి కూడా అదే ఛాన్స్ ఉంది. సో దానికి మనం 50-50 ఛాన్సెస్ అంటారు. సో అలాంటి 50-50 ఛాన్సెస్ ఉండే వాటిని మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్ అంటాం. సో మీకు అర్థమైంది కదా ఈక్వల్ లైక్లీ ఈవెంట్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇంకొక టర్మ్ చూద్దాం. టర్మ్స్ చూసాం కదా, ఇప్పుడు సింపుల్గా అసలు ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీకి అసలు ఎలా డినోట్ చేస్తారు అసలు ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫార్ములా ఆఫ్ ప్రాబబిలిటీ. సో మనకి ప్రాబబిలిటీలో ఫార్ములా ఏంటి, చాలా సింపుల్ ఫార్ములా. మనకి ప్రాబిలిటీ అంత ఈజీ ఇంకేం ఉండదు. కాకపోతే మనకి ఏంటంటే మెయిన్ టర్మ్స్ అర్థం కావాలి. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే మనం అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రాబిలిటీని మనం ఎలాగా డినోట్ చేస్తామంటే, మనం పీ ఆఫ్ ఈ, పీ అంటే ఇక్కడ ప్రాబిలిటీ, ఈ అంటే ఈవెంట్, ఎనీ ఈవెంట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. మనం కాయిన్స్ వేస్తున్నాం అనుకో టాస్. సో అప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి మనకి. సో మనం కాయిన్ వేసేటప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ వచ్చేసరికి 2, ఎందుకంటే హెడ్ అని ఉంటుంది, టైల్. సో రెండింటికి అవుట్కమ్స్ ఏంటి మనకి 2 టోటల్గా. కానీ ఫేవరబుల్ అవుట్కమ్ అనేది మనకి 1 ఉంటుంది, ఎందుకంటే మనం 2 కోరుకోము. అయితే హెడ్ కోరుకుంటాం, లేదంటే టైల్ కోరుకుంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఫార్ములా అవుతుంది మనకి ఇక్కడ P/E ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్. ఈ సమ్ ఎగ్జాంపుల్ మీకు, అందుకని ఇలా రాసాను గ్రీన్ పెన్తో. మనకి ఇన్ కేస్ ఆఫ్ ఏ కాయిన్ టాస్, అంటే ఒక కాయిన్ 2 కాయిన్లు కాదు, 2 కాయిన్స్ వచ్చేటప్పుడు అవి ఎలా మారుతాయో మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక కాయిన్ అనేది మనం టాస్ వేసేటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది మనకి, ఆర్ ఈవెంట్ ఏమవుతుంది 1/2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక టర్మ్ అనేది మనం చూద్దాం. అది ఏంటంటే సర్టెన్ ఈవెంట్ ఆర్ ష్యూర్ ఈవెంట్ అంటారు. అది మీ నేమ్లోనే ఉంది మీనింగ్ అనేది. సర్టెన్ ఈవెంట్ ఆర్ ష్యూర్ అంటే ఏంటి, మనం చెప్తుంటాం కదా, ఏదైనా పని జరిగింది అనుకో మన ఫ్రెండ్స్తో చెప్తాం, అలా ష్యూర్ అది ఖచ్చితంగా అయిపోతున్నాను అంటాం. అంటే 100% ష్యూర్ అయితే మనం ష్యూర్ అని వాడతాం. సో అది అలాంటప్పుడు మనకి ప్రాబిలిటీ ఏమవుతుంది, ఇందులోనే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇన్ కేస్ ఆఫ్ సర్టెన్
షూర్ ఈవెంట్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. 1 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి 100%. అసలు 1 ఎందుకు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫ్రాక్షన్స్కి ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి 1 అంటే అర్థమైపోతుంది. సో మీకు ఫర్దర్గా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు అసలు 1 వస్తుందని చెప్తాను. సో మనం ఏదైనా ఒక ఈవెంట్ 100% మనం ఖచ్చితంగా అవుతుంది అంటే 100% మనకి తెలుసు. సో అలాంటప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది 1 అవుతుంది. దానికి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇంపాసిబుల్, ఖచ్చితంగా జరగదు, ఆ ఈవెంట్ జరిగే ఛాన్సే లేదు. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0 అని చెప్తాం. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ సర్టెన్కి ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇది ఒక బ్యాగ్ అనుకోండి. ఈ బ్యాగ్లో మనం పెన్స్ ఉంచాం, రెడ్ పెన్స్ ఒక 3 ఉంచాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వచ్చి లేదురా ఇంకో 2 బ్లూ పెన్స్ ఇస్తాను అవి కూడా ఉంచని చెప్తాడు తను. సో ఒక 2 బ్లూ పెన్స్ మనం ఉంచాం. సో ఇలాంటప్పుడు మనకి టోటల్గా ఎన్ని అయినట్లు ఈ బ్యాగ్లో టోటల్గా మనకి 5 పెన్స్ ఉన్నాయి. 5 పెన్స్లోని 3 పెన్స్ రెడ్, 2 పెన్స్ బ్లూ. సో ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పెన్ అంటే మనం పెట్టినవి ఈ బ్యాగ్లో పెన్సే, ఇక్కడ మనకు కావాల్సింది కూడా పెన్సే. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ పెన్ అనేది 1 అవుతుంది. ఎందుకంటే మన బ్యాగ్లో పెన్నే ఉంచాం, మనం బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ స్కేల్ కానీ ఉంచలేదు. సో అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా తెలుసు బ్యాగ్లో పెన్సే పెట్టాం కాబట్టి మనం బ్యాగ్లోని తీసేటప్పుడు పెన్నే వస్తుంది, బుక్ రాదు కదా. సో అలాంటప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఈవెంట్ మనకు 1 అవుతుంది. సో ఇలాంటి 1 వచ్చేటప్పుడు ప్రాబిలిటీ మనం ఈ షూర్ ఈవెంట్ కానీ సర్టన్ ఈవెంట్ కానీ అంటాం. సో నెక్స్ట్ మీకు ఇంకో టర్మ్ చెప్పాను కదా, ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్పి. సో అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంపాసిబుల్ ఈవెంట్లో సపోజ్ సేమ్ అలాగే మనం ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఈ బ్యాగ్లో మనం ఏం చేసామంటే ఈసారి మనం స్కేల్ పెట్టాం, ఒక పెన్ పెట్టాను, రెడ్ పెన్, ఇంకో బ్లూ పెన్ పెట్టాను. సో మనం ఈ బ్యాగ్లో నుంచి ఒక ఫ్రెండ్ అంటాడు నాకు బుక్ కావాలంటాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బుక్, మనకి బుక్ కావాలనేటప్పుడు మన బ్యాగ్లో పెట్టినవే పెన్ను అండ్ స్కేల్. సో అలాంటప్పుడు మనకి బుక్ ఎలా వస్తుంది, సో బుక్ రాదు కదా. సో అలాంటప్పుడు మనకి ఈ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బుక్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఇంపాసిబుల్, ఖచ్చితంగా అందులో లేనివి రమ్మంటే ఎలా వస్తుంది, రాదు కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఈవెంట్ 0 అవుతుంది. మీకు నెక్స్ట్ చిన్న క్యాలిక్యులేషన్స్ చెప్తాను అర్థం అవ్వడం కోసం. సో ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్స్, ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఫస్ట్ మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే కాయిన్ టాస్ వేయడాన్ని. సో ప్రాబబిలిటీ ఆఫ్ మన హెడ్డింగ్ పెట్టుకుందాం, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ అవ్వచ్చు ఆర్ టెయిల్ అవ్వచ్చు వెన్ కాయిన్ ఈస్ టాస్డ్. మనకి ప్రాబబిలిటీలో క్వశ్చన్లో ఏమి ఇస్తాడనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనం అబ్జర్వ్ చేయలేకపోతే మ్యాక్సిమం 100% కూడా మనకి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం రాశాను మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ కాయిన్ అని రాశాను. సో అలాంటప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఒక కాయిన్ ప్రకారంగా చేయాలి. వెన్ 2 కాయిన్స్ టాస్ అనేటప్పుడు అది వేరేగా మారిపోతుంది. సో చాలా మనం పర్టికులర్గా చూడాలి. మనం బాగా అబ్జర్వ్ చేయకపోతే మాత్రం మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి హెడ్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ అంటే మనకి కాయిన్ వేసేటప్పుడు హెడ్ వచ్చే ఛాన్స్ అంతా. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, 1/2. 1/2 ఎందుకంటే 2 అనేది టోటల్ అవుట్కమ్స్, 1 అనేది ఫేవరబుల్ అవుట్కమ్. సో అవుట్ ఆఫ్ 2 మనకి 1, సో 1/2 అయింది. నెక్స్ట్ సేమ్ అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆ టెయిల్. మనకి కాయిన్ వేసేటప్పుడు టెయిల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత, 1/2. సో మీకు అర్థమైంది కదా, 1/2. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ రాశాను, ఒక నెంబర్ కావాలి అంటే ఒక నెంబర్ రావడం అనమాట. ఇక్కడ వెన్ ఏ డైస్ ఈస్ రోల్డ్.
మీకు అందరికీ తెలుసు మనం లూడో ఆడేటప్పుడు లూడో పిక్ అని అంటుంటాం కదా, దాన్ని డైస్ అంటాం కదా. సో డైస్ మనం రోల్ చేసేటప్పుడు డైస్ మనం వేసేటప్పుడు ఒక నంబర్, ఏదైనా నంబర్, ఒక నెంబర్ అన్నాను, ఖచ్చితంగా పర్టికులర్గా మనకి 2 కావాలి 1 కావాలి అనట్లేదు. ఏదైనా ఒక నెంబర్ రావడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అనేటప్పుడు మనకు దానికి ఫార్ములా ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో అంతకన్నా ముందు మీకు డైస్ గురించి చిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అది మీకు చాలా ఇంపార్టెంట్. అది డైస్ మనం 3 డైమెన్షన్లోనే డ్రా చేసుకుందాం. సో ఇలాగా మనం, ఇది టాప్ సర్ఫేస్, ఇది ఫ్రంట్, ఇది సైడ్ ఫేస్, ఈ రిమైనింగ్ అనేది మనకి ఇన్విజిబుల్, మనకు కనబడదు. సో అందుకే డాటెడ్ లైన్ వేస్తున్నాను మనకి. సో ఇలాగా మనకి డైస్ అనేది ఉంది. సో డైస్ ఉండేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ కాన్సెప్ట్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన నెంబర్స్ అనేవి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మనం 1 2 3 ఎలా వేయాలి అని చెప్పేసి. సో ఇది మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు వేయండి. మనం ఎప్పుడైనా సరే సపోజ్ ఫ్రంట్ ఫేస్లో 1 వేసాను ఇక్కడ నేను. ఫ్రంట్ ఫేస్లో 1 వేసాను అంటే మనకి 2 ఆపోజిట్ ఫేస్, అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ అంటే ఆపోజిట్ ఫేసెస్ మీద ఉన్న నెంబర్స్, ఆపోజిట్ ఫేస్ నెంబర్స్ అంటే ఆపోజిట్ ఫేస్ మీద ఉన్న నెంబర్స్ని మనం సమ్ చేస్తే ఎంత రావాలి, 7 రావాలి. సో ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఈజీగా డ్రా చేసేయచ్చు ఏ నెంబర్ ఎక్కడ అనేసి. సో అర్థమైంది కదా ఇంపార్టెంట్ పాయింట్ మీకు. సో మనం ఇక్కడ 1 వేసాము ఫ్రంట్ సైడ్ అంటే మనకి కనిపించింది బ్యాక్ సైడ్ ఫేస్లో ఎంత ఉంటుంది, మనకి 6 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ టాప్ సర్ఫేస్, టాప్ సర్ఫేస్లో మనం 3 వేసాం అనుకోండి, బాటంలోకి వచ్చేసరికి బాటమ్ ఫేస్లో అంతా మనకి 4 వేయాలి, ఎందుకంటే 3 + 4 7 అవుతుంది. సో సైడ్ మనం 2 వేసాం, సో మనం ఇక్కడ ఏం వేస్తాం 5 వేస్తాం. సో మీకు అర్థమైంది కదా. సో ఆపోజిట్ ఫేసెస్ మీద ఉన్న నెంబర్స్ని మనం ప్లస్ చేస్తే మనకి 7 రావాలి. సో ఆ విధంగా మీరు నెంబర్స్ వేయండి. సో మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆ నంబర్, ఏదైనా నంబర్ 1 2 3 4 5 6 వీటిలో ఏ నెంబర్ అయినా అవనివ్వండి. సో మనకు టోటల్గా ఎన్ని అవుట్కమ్స్, టోటల్ 6 అవుట్కమ్స్. మనకి ఆ ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటి, మనం 1 అనేటప్పుడు 1, 2 అనేది 2. సో అలాంటప్పుడు ఇక్కడ 1. సో మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఏమైంది, మనకి ఇక్కడ P/E ఏమైంది, మనకి ఇక్కడ P ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత అయింది, మనకి ఇక్కడ 1/6. అంటే ఒక డైస్ని మనం రోల్ చేసేటప్పుడు ఒక నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత 1/6. సో ఇప్పుడు మనం పైన మనం 2 ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ చూడండి. ఫ్రమ్ 2 ఎగ్జాంపుల్స్, ఒకటి మనం కాయిన్ యొక్క టాస్ చూసాము, నెక్స్ట్ లూడో డైస్ చూసాము. సో ఈ రెండింటి బట్టి మనం ఏమని చెప్పొచ్చు, మనం ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఏమవుతుంది మనకి, సమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఈవెంట్స్. చూడండి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి టాస్ది, ఇదేమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టెయిల్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1/2 + 1/2. సో ఎంత అయింది మనకి ఇక్కడ 1. సో నెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, డైస్ రోల్ చేసేటప్పుడు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6. టోటల్గా 6 ఈవెంట్స్ కదా మనకి. సో మనకి ఏంటి 1/6, 1 రావడం కూడా 1/6, 2 రావడం కూడా 1/6, 3 నెంబర్ రావడం కూడా 1/6, 4 రావడం కూడా 1/6, 5 రావడం కూడా 1/6. సో ఇలాగా మనకి టోటల్గా 6 ఈవెంట్స్. సో మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏమవుతుంది మనకి 1. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అదే రాస్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్, సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవనేవి మీకు వస్తే చాలా ఈజీగా మీరు ఏ ప్రాబ్లం అనేది చేయగలుగుతారు. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఈవెంట్స్ ఈజ్ 1. సో మీకు అర్థమైంది కదా. మనకి అన్ని ప్రాబబిలిటీస్ని మనం ప్లస్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే మనకి 1 అవుతుంది. సో మీకు ఇది అర్థమైంది కదా ఈ పాయింట్. సో ఇప్పుడు మనం కంటిన్యూస్నే చూద్దాం ఒకసారి మనకి. సో మనం ఏమనుకున్నాం, మనం ప్రాబబిలిటీ ఆఫ్, ఇప్పుడు చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. సో అందుకోసమే ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తున్నాను. ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ అంత మనకి 1. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ రాసుకున్నాం కిందన. టెయిల్ అంటే అర్థం ఏంటి, హెడ్ రాకపోవడమే కదా. సో అలాంటప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్, అంటే నాట్ గెట్టింగ్ హెడ్ని H బార్ అంటాం.
ఇక్కడ బాగా మీకు అబ్జర్వ్ చేయండి, హెచ్ బార్ అంటే నాట్ గెట్టింగ్ హెడ్. ఓకేనా? సో మీకు గుర్తుంటుందని రాశాను. అంటే మనకి హెచ్ బార్ అని రాసుకున్నాం మనం. సో ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్. నాట్ గెట్టింగ్ హెడ్ అంటే మనకి ఇండైరెక్ట్గా ఏంటని అర్థం, మనకి టెయిల్ అని అర్థం. దీనికి మీనింగ్ మనకి హెడ్ రావడం లేదంటే టెయిల్ వచ్చినట్లే కదా. సో అందుకోసమనే. సో మనకి ఇలాగా మనం ఏదైనా ఒక ఈవెంట్కి ఆపోజిట్గా మనం రాసామనుకోండి, సో దాన్ని మనం ఏమంటాం, మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. సో హెచ్ అండ్ హెచ్ బార్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంట్స్. సో మీకు అర్థమైంది కదా. మనకి అడగచ్చు, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటంటే మనకి రాయండి, ఏమని రాస్తాము, హెచ్ అండ్ హెచ్ బార్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మనకి. టాస్ వేసేటప్పుడు హెచ్ అండ్ హెచ్ బార్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్. ఇండైరెక్ట్లీ మనం ఏం చెప్తాం, అది టేలే. సో ఇలాంటి ఈవెంట్స్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు ఆన్లో ఉంచుకోండి. అలా చేయడం ద్వారా నేను ఏ క్లాసెస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలరు, చూస్తూ మ్యాథ్స్ నేర్చుకోగలరు. థ్యాంక్ యూ.